అనొద్దు, ఏమన్నా తెలుసా? అబ్డామినల్ పెయిన్ అన్నారు. గుర్తుందా? వాట్ ఆర్ ద మెయిన్ ఆర్గాన్స్ ఇన్ అవర్ చెస్ట్ క్యావిటీ? వాట్ ఆర్ ద మెయిన్ ఆర్గాన్స్ ఇన్ అవర్ చెస్ట్ క్యావిటీ? మనకి సిలబస్ ఇది. ఫస్ట్ ఏమని చెప్పాలని చెప్పిన? ఫస్ట్ నెక్స్ట్ వేర్ ఈజ్ లొకేటెడ్ అవర్ హార్ట్? left side of the chest cavity. Left side of the chest cavity. Come on, tell me, lungs are located in where in our body? Right. Heart is middle of the lungs. Heart అనేది ఎక్కడ ఉందన్నా? లంగ్స్ మిడిల్ లో ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఇది ఒకసారి చూడండి అన్న, ఇది మేకలో ఉన్నటువంటి లంగ్స్. Right. How many lungs have you? 2. Very good. 2. Both lungs have same size? No. Size is different. Which lung is larger? Right lung is larger than the left lung. చూపిస్తాను మీకు. The right lung అనేటువంటిది పెద్దగా ఉన్నటువంటి విషయాన్ని నేను చూపిస్తాను. మీరు స్పష్టంగా చూడండి. మనం చదువుకున్నాం మనలో. కుడివైపు ఊపిరితిత్తు పెద్దగా ఉంటుందా నిజంగా? ఎడమ వైపు ఊపిరితిత్తు చిన్నగా ఉంటుందా? చూద్దాం. హౌ మెనీ లోబ్స్ ఇన్ రైట్ లంగ్? లోబ్స్ తమ్మెలు అంటాం. కుడి ఊపిరితిత్తులు ఎన్ని తమ్మెలు ఉంటాయి? 3 ఉంటాయి అని చెప్పిన మళ్ళీ వచ్చి 3. లెఫ్ట్ ఊపిరితిత్తులో 2 తమ్మెలు ఉంటాయి కాబట్టి కాస్త చిన్నగా ఉంటుంది. కుడి ఊపిరితిత్తులో 3 తమ్మెలు ఉంటాయి కాబట్టి పెద్దగా ఉంటుంది. ఓకే, మరి వాట్ ఇస్ ద రీజన్? లెఫ్ట్ థంగ్ ఈజ్ వెరీ స్మాలర్ దెన్ ద రైట్ lung. What is the reason? Left lung gives space to heart. Heart left side ఉంటుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి హార్ట్ కు స్పేస్ ఇవ్వడం కోసం ఎడమ ఊపిరితిత్తు కాస్త చిన్నగా ఉంటుంది. దాంట్లో 2 తమ్మెలే ఉంటాయి. కుడి ఊపిరితిత్తు లోపల 3 తమ్మెలు ఉంటాయి. ఒకసారి చూద్దాం మనం. మీరు లంగ్స్ డయాగ్రామ్ కనుక చూడగలిగితే ఇట్లా స్పష్టంగా వేరువేరుగా ఉంటుంది. ఉంటాయా? ఇట్లా లంగ్స్ మధ్యలో స్పేస్ చూడండి. ఇగో ఇదొకటి, ఇగో ఇదొకటి. ఇక్కడ ఒకసారి సైజు చూడండి, 2 సిమిలర్గా ఉన్నాయా? ఇగో దీంట్లో ఎన్ని తొందరలు ఉంటాయో కూడా చూపిస్తా చూడండి. ఇక చూడండి 3 తొందరలు ఉంటాయి చూడండి. ఇదొకటి కనిపిస్తుంది. ఇగో ఇదొకటి. ఇక తర్వాత చూడండి, ఇగో ఇదొకటి, ఇదొకటి. 3 తమ్మెలు ఉన్నాయి. ఏ ఊపిరితిత్తుది? రైట్. లెఫ్ట్కు 2 మాత్రమే ఉంటాయి. ఇదంతా ఒకటి ఇట్లా, ఇది 2. ఈ ఊపిరితిత్తులను ఆవరించి ఉండేటువంటి పొరను ఏమంటారని చెప్పిన? హౌ మెనీ మెంబ్రెయిన్స్ కవర్డ్ ఆన్ ద లంగ్స్? అంజయ్ చెప్తున్నాడు. How many membranes? 2 membranes. That membrane is called pleura. What is the function of the pleura? Covered and protection. Very good. Protect the lungs. Lungs ను ప్రొటెక్ట్ చేసేది ఈ పైన ఉన్నటువంటి 2 పొరలతో కూడినటువంటి ప్లూరా. ఇది లంగ్స్ ఎప్పటికీ కూడా కాపాడుతూ ఉంటుంది. వాట్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లంగ్? దీంట్లో ఉన్న అతి సూక్ష్మమైన నిర్మాణాలను ఏమంటారు? మన కోవిడ్ అప్పుడు చాలా బాగా విన్నాం మనం. లంగ్స్ ఇంత % డ్యామేజ్ అయింది, ఇంత % డ్యామేజ్ అయింది. లోపల ఉన్న నిర్మాణాత్మకమైన ప్రమాణాలను ఏమంటారు? స్ట్రక్చరల్ యూనిట్స్ ఆఫ్ లంగ్. alveoli. Air-like structures, numerous air-like structures present in the lung. These are called alveoli. చూడండి, మనం 10th లో నేర్చుకున్నాం. దీన్ని ఏమంటారని చెప్పినా నేను అందరికి కనపడుతుంది. ఇది ట్రాకియా. మనకి ఇక్కడ ఉన్నది దాన్ని ఏమంటాం? ట్రాకియా. ట్రాకియా లోపల ఉన్నటువంటి రింగ్స్ అవపడుతున్నాయి అందరికి కనిపిస్తుంది. చూడండి, సి షేప్ లో ఉన్నటువంటి రింగ్స్ ఉంటాయి దీంట్లో. కనిపిస్తుంది అందరికీ ఇట్లా. దిస్ ఈజ్ ఆల్సో బోన్. దిస్ ఈజ్ ఆల్సో బట్ ఇట్ ఈస్ ద కార్టిలేజ్ బోన్. స్మూత్ బోన్ 6th నుండి 10th వరకు వస్తుంది. కార్టిలేజ్ అంటాం దీన్ని. చూడండి, మన ఇయర్
Your nose. Putunga puta. ఇప్పుడు అవి బాగా పడుతున్నాయి చూడండి, 2-3 లోబ్స్. ఇక దీనికి 3 ఉన్నాయి రా లోబ్స్. ఇది 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 వాయు కోశాలు అంటాం మళ్ళీ చూపిస్తాం. తెలుగులో వాయు కోశాలు అంటాం, ఇంగ్లీష్లో మనం ఆల్వియోలి అంటాం.